వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమైక్య సంఘారావానికి తరలి వెళ్లేందుకు అనంతవాసులు సిద్దమవుతున్నారు. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ సభలో పాల్గొనేందుకు సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారు. హ్యాండ్సప్ చేసి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని పట్టుదలతో ఉన్నారు. అది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మీకు ఇక్కడి నుంచి పెద్ద భారీ మొత్తంలో వెళ్లి ఈ సభను శంకారావం సభను సక్సెస్ చేస్తామని మేము అందరము ప్రతిజ్ఞ చేస్తున్నాము. జైల్లో అక్రమంగా నిర్బంధించినప్పటికీ తనకు అక్రమ కేసులు బనాయించినప్పటికీ నిర్బంధించినప్పటికీ నిర్బంధంలో కూడా నిరాహార దీక్ష చేసి సమైక్యాంధ్ర కోసం జై సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండాలని నినదించిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు వచ్చే 19వ తారీఖు తలపెట్టిన నిరాహార దీక్ష ఏదైతే సమైక్యాంధ్ర దీక్ష ఏదైతే సమైక్య సంఘారం ఏదైతే ఉందో ఇప్పటికే మా వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. మేము కూడా ఇక్కడి నుంచి ధర్మవరంలో వేలాదిగా చేనేతలు గాని కార్మికులు గాని లేబర్స్ అయితేనేమి ధనీలైతేనే మొత్తం అందరూ వేలాదిగా తరలి వెళ్తామని చెప్పేసి పెద్ద ఎత్తున సమైక్య శంకారావానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఆయన ఈరోజు సమైక్యంగా ఉంచడానికి ఆయన అడుగుజాడల్లో నడచడానికి ఈరోజు సమైక్య శంకారాన్ని ఒక ఎత్తున పెద్ద ఎత్తున తీసుకురావడానికి జరుగుతుంది. అదేవిధంగా సమైక్య రాష్ట్రాన్ని ఆయన తెస్తాడని ప్రజలంతా నమ్ముతున్నాం, మేము కూడా నమ్ముతున్నాము. రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టగా ఈ రోజు చేపడుతున్నటువంటి సమైక్య శంకారావానికి గ్రామాన ప్రతి కుటుంబం నుంచి కూడా తరలి వెళ్లాలని కూడా మేము ఆశిస్తున్నాం.